13,000 ఏళ్ల సంవత్సరాల క్రితం మన భూమిపై ఒక భయంకరమైన ఒక జంతువు సంచరించేది. ఇది కొంతవరకు నక్కలాగా ఉంటుంది, కానీ నక్క కాదు. దాని బలమైన శరీరం, ఘోరమైన దంతాలు. దాని పేరు డైర్ వూల్ఫ్. దీని గురించి ఈరోజు వీడియోలో శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు, ఈ అంతరించమైన జంతువు తిరిగి వస్తుందని, ఇది నిజమేనా, డీ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి, డైర్ వూల్ఫ్ ఎలా తిరిగి వస్తుంది, సో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్టయితే ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ డైర్ వూల్ఫ్ అనేది ఒక పూర్వకాలంలో నార్త్ అమెరికాలో నివసించిన ఒక జంతువు. ఇది 13,000 ఏళ్ల సంవత్సరాల క్రితం ఐస్ ఏజ్ తర్వాత అంతరించిపోయింది. ఇది మనకు తెలిసిన గంభీరమైన వన్యజీవుల్లో ఒకటి. అంటే దీన్ని చూడంగానే చాలా భయంకరంగా ఘోరమైన దంతాలు వేసుకొని మనిషిని పీకి తినే విధంగా అయితే కనిపిస్తుంది, కానీ అప్పట్లో మనుషులు లేరు కాబట్టి. సో ఇది మనం చూస్తున్న సాధారణ వూల్ఫ్స్ కంటే పెద్దదిగా బలంగా ఉండేది. దాని బలమైన దంతాలతో పెద్ద జంతువులను కూడా ఇట్టే చంపగలిగేది. అసలు డీ ఎక్స్టెన్షన్ అంటే ఏంటి? సో డీ ఎక్స్టెన్షన్ అంటే ఒక మృత జాతిని తిరిగి జీవితంలోకి తేవడం. అంటే ఇప్పుడు మీరు చనిపోయారు అనుకోండి, మీ జాతి యొక్క డిఎన్ఏ ఎక్కడి నుంచి వచ్చిందో వాళ్ళని మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేసే ప్రక్రియ, దీన్నే డీ ఎక్స్టెన్షన్ అంటారు. ఈ ప్రక్రియ చాలా క్లిష్టమైనది, కానీ ఇదే శాస్త్ర విజ్ఞానం వల్ల ఉల్లి, మమోత్, డూడో లాంటి జంతువులను తిరిగి తీసుకురావాలనే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. డిఎన్ఏ టెక్నాలజీ, క్లోనింగ్, క్రిస్పర్ ఇలాంటి పద్ధతుల ద్వారా అయితే ఈ ప్రాజెక్టులు చేయగలుగుతున్నాయి. అంటే ఆల్మోస్ట్ మీలో చాలామంది తెలిసి ఉంటుంది, డిఎన్ఏ టెక్నాలజీ ఆల్మోస్ట్ మీ వంశపారంపరంగా వచ్చిన డిఎన్ఏ జన్యు లోపాలు కానీ వీటిలు కానీ వచ్చే వ్యాధులు కానీ ఈజీగా కనిపెడతారుగా. సో అలాంటి పద్ధతిలో క్లోనింగ్ చేయడం ఇలాంటివి ఉంటాయి. ఇక డైర్ వూల్ఫ్ ఎలా తిరిగి వస్తుంది? ఈ డైర్ వూల్ఫ్ డిఎన్ఏ భాగాలు శాస్త్రవేత్తలు పురాతన ఎముకల నుంచి బయటపెడుతున్నారు. వాటిని ఆధారం తీసుకొని నేటి వూల్ఫ్లలో జెనెటిక్ మార్పులు చేస్తున్నారు. ఇప్పుడు బతుకుంటాయి కదా, ఆ బతుకున్న జాతుల్ని సేమ్ ఎగ్జాక్ట్గా ఆ జాతులకి ఇవైతే డిఎన్ఏ ప్రూఫ్స్ అవి వాటి మీద ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తున్నారు. దీనికోసం జెనోమి ఎడిటింగ్ ఈ పద్ధతిని అయితే వాడుతున్నారు. ఇలా చేసి డైర్ వూల్ఫ్కి అయితే దగ్గరగా ఉన్న కొత్త జాతిని సృష్టిస్తున్నారు. ఇది నిజమైన డైర్ వూల్ఫ్ కాకపోయినా దాని లక్షణాలు కలిగి ఉంటుంది. సేమ్ మీకు రూపం మాదిరిగా సేమ్ దానిలాగానే అనిపిస్తుంది. సో దీనివల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ప్రమాదాలు ఏంటి? డీ ఎక్స్టెన్షన్ వల్ల మనం పలు విషయాల్లో ప్రయోజనం పొందగలుగుతాం. ఎందుకంటే పర్యావరణ బ్యాలెన్స్ తిరిగి ఏర్పడుతుంది, కానీ దీనికి ప్రమాదాలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. సో ఎలా అయితే బ్యాలెన్స్ అవుతాయో మళ్ళీ వాటి వల్ల వచ్చే యాక్సిడెంట్లు కూడా ఉన్నాయి. అంటే నేచర్ వర్సెస్ టెక్నాలజీ. ఇది అత్యాధునిక జీవాలను మనం రీసెంట్ చేయడం అంటే మనం నిబంధనలు వ్యతిరేకంగా పోవడం అనే చెప్పచ్చు. మనం తీసుకునే నిర్ణయాలకు పరిణామాలు అయితే ఉండొచ్చు. ఎందుకంటే మనం వీటిని మళ్ళీ తిరిగి ఆల్రెడీ ఇవి జాతి అంతా అంతరించిపోయింది, ఈ జాతిని మళ్ళీ ఆవిర్భవించే విధంగా చేస్తే తిరిగి అవి మానవులను కూడా అంతం చేసే ప్రమాదం అయితే ఉంటుంది. ఇక ఈ డైర్ వూల్ఫ్ తిరిగి రానుందా, రాకపోయినా మన శాస్త్ర విజ్ఞానం ఎంత దూరం వెళ్ళిందో ఇదైతే చెప్తుంది. మన భవిష్యత్తులో ఎక్స్టెంట్ జంతువులు మళ్ళీ మన ముందు సంచరిస్తే ఆశ్చర్యం లేదు. సో దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఇవైతే మనకి గ్రహాంతరవాసిలా కనబడే డైర్ వూల్ఫ్ ఉంటాయి. అంటే సేమ్ మనకు కనిపించే విధంగా అయితే పూర్వంలో ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా ఈ టెస్టుల ద్వారా అయితే ఇలాగ ఉంటాయి. సో కానీ వీటిలో వచ్చినాయి అంటే ఈ కొన్ని మ్యూజియంలో కూడా ఉంచారు. సో సాధారణ మనకి నక్క ఎలాగ ఉంటుందో ఆ నక్క లాగానే ఉంటుంది. సో దీనివల్ల ప్రమాదం మనుషులకే తప్పించి మళ్ళీ ఎవరికే కాదు. మనం ఏదైతే టెక్నాలజీ అభివృద్ధి చేసామనుకుంటామో ప్రకృతికి విరుద్ధంగా, సో సేమ్ ఆ ప్రకృతి మళ్ళీ తిరిగి రివర్స్లో అయితే మనల్ని తీసుకునే బలిచ్చుకున్నట్టే ఈ ప్రయోగాలు అయితే ఉంటాయి. సో ఏంటంటే ఒక క్రియేటివిటీ, ఒక అత్యాధునిక టెక్నాలజీతో మన ముందుకు తీసుకొచ్చే విధంగా అప్పట్లో ఈ జీవం ఎలా ఉండేది అంటే ఎగ్జాక్ట్గా మీకు పర్ఫెక్ట్గా అయితే రాదు, కానీ దాని యొక్క పోలికలు, ముఖ లక్షణాలు, చర్మ లక్షణాలు, ఇక తోలు అటువంటి ఏమో సేమ్ ఎగ్జాక్ట్గా అయితే వస్తాయి. సో ఆ ఎముకల ఆధారంగా దానికైతే ఈ క్లోనింగ్ టెక్నాలజీ అయితే ఉపయోగిస్తారంట. సో ఇది ఎంతవరకు అవ్విద్దో మరి మనకే తెలియదు. సో చూద్దాం భవిష్యత్తులో ఇటువంటి ఇంకా ప్రయోగాలు జరుగుతాయా ఏంటా అనేది. సో మన ఇండియాలో అయితే అసాధ్యం అనుకోండి. మన ఇండియాలో సైంటిస్ట్ కాదు కదా, ఎవరైతే అంతరించిపోతూ ఉన్నారో. సో ఇప్పుడు డైర్ వూల్ఫ్ ఎలా అంతరించిపోయినాయో సేమ్ మన ఇండియన్లో సైంటిస్టులు కూడా అంతగా లేరు. చదువుకున్న వాళ్ళు ఇప్పుడు ఖాళీగా ఉన్నారు.
ఏం చేయాలో తెలియక. సో ఇది గైస్ వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.